ఓం శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. చేసేటటువంటి పూజలు అమ్మవారి అనుగ్రహం ఏ విధంగా మనకు లభిస్తుందో మనం చూద్దాం. అయితే చంద్రమానం ప్రకారం పౌర్ణమి లేదా పూర్ణిమ లేదా పున్నమి అనగా శుక్లపక్షంలో చంద్రుడు నిండుగా ఉండే తిథి అని దీని అర్థం. అయితే పౌర్ణమి రోజున చంద్రుడు భూమికి చాలా దగ్గరగా కాంతివంతంగా కనిపిస్తాడు. ఈ పౌర్ణమి ఆధ్యాత్మికంగా సాంస్కృతికంగా చాలా ప్రాముఖ్యత కలిగిన రోజు. దీనికి ఆధ్యాత్మికత ప్రాముఖ్యత ఏంటి అంటే, పౌర్ణమి రోజున చంద్రుడు పూర్తి కాంతివంతంగా ఉండటం వల్ల ఇది జ్ఞాపక శక్తి, ఉత్సాహం, మానసిక ప్రశాంతత, అలానే మనిషి యొక్క ఆరోగ్యం ఇవన్నీ కూడాను చాలా బాగుంటాయి. అయితే జ్యోతిష్ శాస్త్ర ప్రకారం చంద్రుడు పౌర్ణమితో సంబంధం కలిగి ఉంటుంది. చంద్రుడు మనస్సుకు దగ్గరగా కనిపిస్తాడు. అయితే ప్రతి పౌర్ణమి రోజున శ్రీలాశ్రీ జయలక్ష్మి మాతా గురుస్థానం శ్రీ నాగదేవతా మందిరం తిరుమలగిరిలో ఉదయం 7:30 గంటలకి సామూహిక కాలసర్ప దోష పరిహార, రాహుకేతు పూజ, సర్పశాంతి హవనం జరపబడును. ఈ నెల 9వ తేదీన పూజలో పాల్గొనేటటువంటి ప్రతి ఒక్క భక్తులు కూడాను నవగ్రహ శాంతి కూడా జరుగుతుంది. ఈ నెల పౌర్ణమి చాలా ప్రత్యేకంగా జరపబడుతుంది. అయితే ప్రతి ఒక్క భక్తుడు అమ్మవారి యొక్క గురుస్థానానికి విచ్చేసి అమ్మవారి యొక్క కృపా కటాక్ష వీక్షణాలు తీసుకొని మన జీవితం నిండుగా మెండుగా ఉండాలని ఆశిద్దాం. అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందుదాం. శ్రీమాత్రే నమః. ఓం శక్తి పరాశక్తి.